నమస్తే వెల్కమ్ టు నాయకుడు ఒంగోలు శాసనసభకి టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్ గారు. ఇక్కడ అందరూ డీజే అని పిలుచుకుంటున్నారు. డీజే ఏ రేంజ్ లో సౌండ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే సౌండ్ అయితే కనబడుతుంది. మరి ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ఏం చేసుకున్నారు, 2019లో అవకాశం ఇస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జనార్దన్ గారు. జనార్దన్ గారు, ఇంతకు ముందే అన్నాను కదా డీజే అని ఎలా పెట్టుకున్నారో కానీ ఆ సౌండ్ అయితే రీసౌండ్ వస్తుంది. ఇక్కడ పీక్ స్టేజ్ కి వచ్చింది, ప్రచారం దగ్గరకు వస్తోంది 11వ తేదీ. ఎలా సాగిందండి? అన్ని ఆల్ ఓవర్ గా కవర్ చేసేసారా? అన్ని దాదాపు కవర్ అయినాయండి. మనకి ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 2,600 కోట్ల పని నా నియోజకవర్గానికి చేశాను. డ్రింకింగ్ వాటర్ స్కీమ్కే 163 కోట్లు ఖర్చు పెట్టాం. అది కూడా ఎప్పటి నుంచో ఒంగోలుకి పెద్ద ఇబ్బందికరంగా ఉండేది, తాగటానికి నీళ్ళు, అలాంటివి చేసాం. దాంతోపాటు డంపింగ్ యార్డ్ ఎప్పుడు కూడా ఎవరూ పట్టించుకోవాలా, మనం వచ్చిన తర్వాత డంపింగ్ తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ కింద అవార్డు తెచ్చుకునే రీతిలో పనిచేసాం. ఈరోజు ఇండియాలో 77వ ర్యాంక్ వచ్చింది మనకి క్లీన్ సిటీగా. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది, దాన్ని అంతా కూడా క్లీన్ చేసి ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఒంగోలు కొత్తపట్నం రోడ్డు డంపింగ్ యార్డ్ కానివ్వండి, ఇళ్లకి ఇవ్వాల్సిన పట్టాలు, ఇవన్నీ ఒక రకంగా మీ ఖాతాలో వేసేసుకున్నారు. 2019 విజయ కేతనమే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఫుల్ మెజారిటీ తోటి పోయినసారి స్టేట్లో ఫస్ట్ అనౌన్స్మెంట్ నాది. ఈసారి ఫస్ట్ అనౌన్స్మెంట్తో పాటు డబుల్ మెజారిటీ వస్తుందని చెప్పి నేను మీ మేనిఫెస్టో చూస్తున్నాను, నేను చాలా పెద్దగా కనబడుతుంది. ఇంకా మీరు టార్గెట్స్ కూడా చాలా పెద్దగానే పెట్టుకున్నారు. దీని మీద ఏదైతే పెట్టుకున్నారో వచ్చే 5 ఏళ్లలో చేయాల్సిన పనుల మీద అంటే ప్రజలు ఏం చెప్తున్నారు అండి? ప్రజల్లో మంచి నమ్మకం ఉందండి. ఎందుకంటే 3 టర్ములు ఒక వ్యక్తిని గెలిపించారు. అప్పుడు ఎప్పుడు కూడా అతను ప్రజలకు అందుబాటులో లేడు, ఎప్పుడు కూడా ఏం చేద్దామనే ఒక ఇంటెన్షన్ లేదు. అభివృద్ధి అనేది ఎప్పుడు ఒక్క పనన్నా, ఒక బ్రిడ్జి కానీ ఏదైనా ఒక పని అని ఇదిగో నా టైంలో ఇచ్చేసానని కూడా చెప్పుకోలేకపోయాడు. మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసాం. ఈరోజు ప్రజల్లో 4-5 సంవత్సరాలు ఇంత పని జరుగుద్దా, మనం అన్ని సంవత్సరాలు అతనికి వేసాం అనేది కూడా మన ప్రజల్లో ఆలోచిస్తున్నారు. మనం ఎందుకు 3 టర్ములు గెలిపించాం, ఇంతవరకు ఒక పని కూడా చేయలేదే అనేది మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. ఒంగోలుకి సుదూర తీర ప్రాంతం ఉంటుందండి. మత్స్యకారులకు సంబంధించి ఇంకా చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎక్కువ మత్స్యకారు కుటుంబాలు కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి మత్స్యకారు శాఖ నుంచి వాళ్ళకి వలలు కానీ, పడవలు కానీ, లేకపోతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఇచ్చాం. వాళ్ళకు కూడా హౌసింగ్ స్కీమ్ ఇచ్చాం. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. అవి కూడా కాలనీలు బాగున్నాయి. కాకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కాబట్టి వాళ్ళకి ఇంకా మనం చేయాల్సినవి ఇంకా ఏదన్నా మన తుఫాన్ షెల్టర్స్ అవి కూడా కట్టించాం. ఇంకా కొన్ని దగ్గర ఏంటంటే ఈ చేపలు ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా కావాలి. నెక్స్ట్ కొత్తపట్నంలోకి వచ్చి టూరిజం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఒంగోలుకి దగ్గరలో 10 నిమిషాల్లో వచ్చేది ఒంగోలు నుంచి కొత్తపట్నం వస్తుంది. దానికి అక్కడ ఒక మంచి ఇప్పుడు ఒక రిసార్ట్ లాగా ఒకటి చేసాం. అది కాకుండా ఇంకా గేమ్స్ కానీ ఇలాంటి భవిష్యత్తులో ఒక మంచి టూరిజం చేసామంటే. తుఫాన్ షెల్టర్స్ విషయంలో కూడా జనార్దన్ గారు చాలా చొరవ తీసుకున్నారు. ఎందుకంటే ఒంగోలు ఈ తీర ప్రాంతాలన్నీ ఒక తుఫాన్ అంటే భయపడిపోయే పరిస్థితుల్లో ఒక షెల్టర్ ఉంది అనేది ఒక ధైర్యం ఇస్తుంది. మనం వచ్చిన తర్వాత 7 కట్టామండి తుఫాన్ షెల్టర్స్. మనకు ఉండేదే 8 పంచాయతీలు ఉన్నాయి సీ కోస్ట్లో, పల్లెపై అన్నీ కూడా మనం 7 కట్టాము. ఇంకా 1-2 మిగిలి ఉన్నాయి. అవి కూడా రేపు ఈసారి కట్టేస్తే అందరికీ తుఫాన్ షెల్టర్లు కూడా 2.5 కోటి 3 కోట్లు పెట్టి కట్టాం. వాళ్ళు ఏమో మీటింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే రూమ్స్ ఉన్నాయి, అందరికి కూడా ఉపయోగపడేటట్టుగా దాన్ని చేసాం. ఇలా ఎంతో చక్కగా అది కూడా బాగా ప్రారంభించడం కూడా జరిగినాయి. ఈరోజు ఎటుపక్కకు పోయినా రోడ్లు వేసాం, పెద్ద రోడ్లు 10 మీటర్స్ రోడ్లు వేసాం. మాకు ఒంగోలులో ఉండేదే 9 బ్రిడ్జిలు, దాంట్లో 8 కట్టాను నేనే వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో. ఇంకా ఒక్క బ్రిడ్జి బక్కెన కెనాల్ బ్రిడ్జ్ ఒకటి ఆగింది, అది కూడా నెక్స్ట్ ఈత మొక్కల రోడ్లు అది కూడా పూర్తి చేస్తే అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్. అది ఇక్కడ ఒకటి కట్టుంటే దాన్ని తీసేసి ఇప్పుడు 18 కోట్లతో అది చేస్తూ ఉన్నాం. ఇంకా అదొక్క మిగిలితే అది నెక్స్ట్ టర్మ్లో చేసేసామంటే ఇంకొక 50-60 సంవత్సరాలు ఎక్కడా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే వెళ్ళటానికి కానీ అంతరాయం ఉండదు. అన్ని 50 సంవత్సరాల బ్రిడ్జ్లు అనేది మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. ఒక రకంగా వ్యవసాయం పరంగా అయితే ఒక చైతన్యవంతమైన ప్రదేశం అని చెప్పాలి ఈ నియోజకవర్గం ఒకప్పటి నుంచి కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభావతో వీళ్ళకి ఇంకెంత ప్లస్ కాబోతోంది ఇక్కడ రైతులకి? అది అన్నదాత సుఖీభావ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ ఫిషర్మెన్స్ ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు, 1/2 ఎకరా 20 సెంట్లు ఉండేవాళ్ళు, అట్లా ఉండేవాళ్ళు.
వాళ్ళంతా కూడా ఇక్కడ కాయగూరలు, పూలు అవన్నీ పండించుకోవటం, ఏ రోజుకి ఆ రోజు పూలు కూడా మార్కెట్కి తీసుకెళ్ళేయటం, కూరగాయలు కూడా అట్లా మార్కెట్కి తీసుకెళ్ళేయటం, అందరూ కూడా సీ కోస్ట్లో ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైతే పడ్డాయో కొంతమందికి ఆన్లైన్లో అయిన వాళ్ళందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావలో పడ్డాయి. మా ఒంగోలు మండలంలో కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పడ్డాయి అని చెప్పి నాకు ఫోన్లు చేశారు. దానివల్ల రైతుల్లో కూడా ఒక మంచి సంతోషం. ఎందుకంటే ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదుకోవటం అనేది కూడా వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏదైతే పసుపు కుంకుమ ఆడవాళ్ళకి ఈరోజు 10,000 ఇస్తున్నామో ఎలా ఉందండి ఈ పథకం మీద ఎస్పెషల్లీ స్పందన ఎలా ఉంది? చాలా బాగున్నారండి. ఆడవాళ్ళకి యాక్చువల్గా గ్రూపులు పెట్టింది, అదేవిధంగా డ్వాక్రా అనేది క్రియేట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ, అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాంటిది ఈరోజు ఒక్కోటి ఈరోజు 10 సంవత్సరాలు ఎవరు కూడా మహిళలు పట్టించుకోవాలా. ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాతే మహిళలందరూ కూడా బయటకు రావటం, గ్రూపులుగా తయారవటం, వాళ్ళ స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ అన్నీ కూడా ఒక్కోటి వాళ్ళు కూడా కుటీర పరిశ్రమలు చేసుకోవటం, వాళ్ళ పాటికి వాళ్ళ ఎకానమీ కూడా సంపాదించుకోవటం మొదలుపెట్టారు. మేము ఒకరోజు చెక్కులు ఇవ్వడానికి ప్రోగ్రాం పెడితే డ్వాక్రా మహిళల పేదవాళ్ళు కూడా తలా 5,000, 3,000 మాకు రాజధానికి మా కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళంతా ఉత్సాహంతో మాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా చంద్రబాబు గారు ఉన్నారు, ఏదైనా అతను చేస్తాడు, మాకు పెద్ద కొడుకు మాదిరి ఆయన ఉన్నాడు అనేది ఈరోజు ముసలి వాళ్ళు. అట్లా ఒక మంచి వాతావరణం అనేది ఈరోజు రాష్ట్రం అంతా ఉంది. మన దగ్గర కూడా ఎక్కడికి పోయినా కూడా మహిళల్లో ఒక మంచి చైతన్యం ఉంది. గతం నుంచి ఒకసారి కాంగ్రెస్తో, ఒకసారి అంటే 2014లో వైసీపీతో ఒక రకమైన యుద్ధం అనుకుంటే కనుక ఇప్పుడు టీడీపీకి ఏ పార్టీతో ప్రధాన యుద్ధం ఉండే అవకాశాలు? ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ పార్టీ అనండి, ఎక్కువ కాంగ్రెస్ అనేది లేదు, బీజేపీ అనేది లేదు. వైసీపీ మీరు అన్నట్లుగా ఈ 5 ఏళ్ళు ఆ నాయకుడే ఆ అధ్యక్షుడే కనబడలేదు అసలే కనపడలేదు. కాకపోతే ఏంటంటే వచ్చేదను మాయ మాటలు చెప్తారు. పోయినసారి వాళ్ళు వియంకుడు ఉన్నాడు కొత్తపట్నం మండలంలో, పోవటం గుడికి 5 లక్షలు ఇస్తాను, రోడ్డు మేము గవర్నమెంట్ గెలవకపోయినా కూడా రోడ్డు వేపిస్తాం, ఇట్లా ప్రతి ఒక్కటి జనాల్ని మాయ చేసి ఈరోజు అతనేమో ఎలక్షన్ అయిపోగానే పోయి వైజాగ్లో కూర్చున్నాడు. ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆ మండలం పోకుండా ఇంకో మండలం పోయాడు. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో దాన్ని అన్నీ కూడా ప్రజలు కూడా ఇవాళ పూర్తిగా నమ్మినారు. ఒకసారి అయితే నమ్ముతారు, 2 సార్లు అయితే నమ్ముతారు, 3వసారి కూడా అబద్ధాలు చెప్తే ఎవడు నమ్మడు. ఆ విధంగా తయారైంది. ప్రజలకి దూరంగా ఉంటున్న గ్యాప్ ని ఇప్పుడు టీడీపీ ఇంకొంచెం ప్లస్ చేసుకోబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మనం ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాం, వాళ్ళ కష్ట నష్టాల్లో మనం భాగస్వాములు అయ్యాము. హాస్పిటల్ అంటే అవసరం అనుకున్నప్పుడు మనం ఆదుకున్నాం. ఈరోజు ఎవరన్నా మ్యారేజెస్ కానీ ఇంట్లో ఫంక్షన్లు అంటే మనం ఉన్నాం. ఇవన్నీ కూడా చేశాం కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం మన దగ్గర ఉంది. అంటే విద్య, వైద్య, సంక్షేమం ఈ 3 అంశాల్లో ఎంతవరకు సక్సెస్ సాధించారండి? విద్య కూడా మీరు ఒకసారి గమనిస్తే మనకి ఏదైతే బడ్జెట్ పెట్టారో బడ్జెట్లో 25% దీనికే పెట్టారు విద్యకి. ఈరోజు ఎక్కడ స్కూల్స్కైనా వెళ్ళండి, కాంపౌండ్ వాల్స్, పెయింటింగ్, బెంచెస్, డిజిటల్ క్లాస్ రూమ్స్, బయట అవుట్ సైడ్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దానికి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎంతోమంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి కూడా నా దాంట్లో కూడా చాలామందికి పంపించారు. అందుకని ఎడ్యుకేషన్లో ఒకటే ఫస్ట్లోనే బాబు గారు అప్పుడు బడి పిలుస్తుందని పెట్టి ఎక్కడెక్కడ పిల్లలు బడికి వెళ్లకుండా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసాం, బడికి పంపించాం. అట్లా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసాం. రాబోయే రోజుల్లో మనకి చదువుంటేనే దేనికైనా, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఈ టైంలో పని చేయొద్దు, మీకు అన్నీ ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం, మీరు చదువుకోండి అని చెప్పేసి మేము కూడా అన్ని దగ్గర కూడా తిరిగి మీటింగ్లు పెట్టి చెప్పాం. దానివల్ల ఎక్కువ మంది కూడా ఈరోజు చదువుకుంటున్నారు. మీ తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తులు ఇంకా ఇక్కడ ఉన్నాయి. చాలా మంది మనసుల్లో ఆయన చూపిన మార్గాలు, అక్కడ ఆయన చేసిన పనులన్నీ కూడా గుర్తున్నాయి. బట్ ఆ దిశగా మీరు అడుగులు వేశారు ఈ 5 ఏళ్ల పాటు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన పేరు ఇంకొంచెం జనాల్లో ఉండాలంటే ఏం చేయాలి మీ ముందు? నేనైతే మాది కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నాడండి మా గ్రాండ్ ఫాదరు. ఆయన 2 సార్లు మినిస్టర్గా ఇచ్చారు. ఆయన ఈ రోజుకి కూడా కొండేపి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినా ఎక్కడికన్నా మంత్రిగా కూడా 2 సార్లు చేశాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఆయన అనగానే ఒక గౌరవం, ఒక విలువ అలా ఉండేది. ఈ రోజుకి కొన్ని మీటింగుల్లో పెద్దోళ్ళు అయితే తడబడి దామచర్ల అనగానే దామచర్ల ఆంజనేయులు అనేస్తారు నన్ను కూడా డయాస్ మీద ఉన్నప్పుడు. అదన్నీ ఒక క్రెడిట్ మాకు. ఎందుకంటే రైతుగా ఉండి
వ్యాపారాలు స్టార్ట్ చేసి వ్యాపారంగా ఆర్థికంగా అన్నీ కూడా చేసుకొని తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ప్రజాసేవకు వచ్చి ఆయన చేసిన పట్టుదల కృషితోటి 2 సార్లు మంత్రి అయ్యి ఈరోజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. 2 సార్లు ఆయన హోదాలో పనిచేశారు కాబట్టి మీకు కూడా ఆ హోదాని ఒకసారి రుచి చూడాలనిపిస్తుందా? చూసేదేలా మనం చేసే పనులు బట్టి అయ్యే వస్తాయి. పదవులే ఉంది, మనం చేసే సిన్సియారిటీని బట్టి ప్రజల్లో ఒక మంచితనం ఒక ఉండేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని చెప్పి కూడా. ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో టీడీపీ మరి ఎన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతుంది? టీడీపీ మొత్తం గెలుస్తాయండి. బాగుంది, ప్రజల్లో బాగుంది, అన్నీ కూడా వస్తాయి, తప్పకుండా వస్తాయి. పార్లమెంట్ కూడా గెలుస్తాం. 140 సీట్ల పైనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆ ధీమా ఉంది. ప్రజలు కూడా కంపారిజన్ చేస్తున్నారు. ఒకటి అనుభవం ఉన్న నాయకుడు, ఈరోజు విజన్తో పనిచేస్తున్న నాయకుడు, వయస్సు ఎంతదైనా 18 గంటలు పనిచేస్తున్న నాయకుడు, ఒక మాట చెప్తే కమిట్మెంట్ ఉండే నాయకుడు, అవి చూస్తున్నారు. దీంతో పాటుగా మిషన్ 150 అనేది అనుకుంటుంది కదా టీడీపీ, అంటే 150 సాధ్యం అంటారా? ఖచ్చితంగా అండి, దానికి ఒక విజన్తో ఉండేది, అందుకని ఆయన చేస్తాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఇటు కేసీఆర్ జగన్కి డబ్బులు పంపించేసి రాజకీయాలు చేస్తున్నా, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు మన ఓటర్స్కి ఓట్లకి ఇక్కడ తీసుకురాకుండా మోసం చేస్తున్నా, ఎన్ని చేసినా కూడా దానికి తగ్గట్టుగా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినప్పుడు ఎవడేం చేయలేడు. టీడీపీ ఒక రకంగా మరి ఈ సెంటిమెంట్ని ఈ వర్డ్స్ని తీసుకెళ్తోంది, మరి అంటే జనాల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? రియల్గా చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు, టీవీ చూసేవాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనేది మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. ఎవరైతే దోచుకుందాం అనుకున్నారో, ఎవరన్నా పక్కనింటి ఆ పొలాలు కానీ లేకపోతే అవి కూడా దోచుకుందాం అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్ కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక అతను మన మీద నిలబడ్డైతే నిన్న ఒక ఊరు పోయాను, వాన్పిక్ 16,000 ఎకరాలు ఆ రోజు అతనే కొని ఒక్కోడికి రైతుల దగ్గరేమో రైతులకి 60,000 40,000 ఏమో రైతులకు ఇచ్చారు, వాళ్ళ దగ్గరేమో కంపెనీ వాళ్ళ దగ్గరేమో 1,80,000 1,90,000 డబ్బులు తీసుకున్నారు. తీసుకొని రైతులకేమో 40,000 ఇచ్చారు, వాళ్ళకి కట్టేశారు. మేము అప్పుడు బాబు గారు ఉండేటప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు మేము రాగానే వాన్పిక్ భూములంతా రైతులకు ఇస్తామని చెప్పాం. మేము రాగానే వాళ్ళ చేత కోర్టుకు పంపించారు. ఈరోజు కోర్టులో జరుగుతూ ఉంది. రైట్ అండి, ఇవన్నీ టీడీపీ ఆరోపణలు కాదు, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అంటారు. ప్రజలు నాకు నిన్న ఊరు పోయినప్పుడు అడిగారు మమ్మల్ని, వాన్పిక్ది నిన్న వాసు వచ్చి మీకు వాన్పిక్ భూములన్నీ మళ్ళీ ఇస్తానన్నాడంట. చేసింది అతనే, వాళ్ళ దగ్గర పిక్ ఉంది అతనే, డబ్బుల కోసం కకృతిపడి వేరే కంపెనీలకు ఇచ్చింది వాళ్ళే. ఈరోజు మళ్ళా ప్రభుత్వం ఓట్ల కోసం దొంగమాయ మాటలు చెప్పేసి మళ్ళీ మా ప్రభుత్వం రాగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఈలోపు ఈ 1,80,000 ఎవడి కట్టాలి, వాడు ఇచ్చిన వాళ్ళ కంపెనీ వాడికి వీళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలి, అసలు రైతులు తీసుకోవటం ఎందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళకేమో 30,000 ఇచ్చేసి నువ్వు 1,50,000 నువ్వు తింటావు ఎందుకు, ఇట్లాంటివన్నీ చేయటానికే వీళ్ళు పనికి వస్తారు, ఇవన్నీ జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ జనార్దన్ గారు. చూస్తున్నాం కదా, 5 ఏళ్ల పాటు తాను అభివృద్ధి అంటే ఏంటో ఒంగోలు నియోజకవర్గాన్ని చూపించాను. గత రాజకీయ నాయకులు చేసిన ఒక ఏదైతే ఉందో అది అసలు అభివృద్ధికి దూరంగా ఉంచారు ఒంగోలుని. 5 ఏళ్లలోనే 75% చేసుకున్నాను, మరో 5 ఏళ్ల అవకాశం ఇస్తే 25% పనులతో ఒంగోలు అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. టీడీపీ ఇక్కడ మొత్తం ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం కూడా ఖాయమని చెప్తున్నారు దామచర్ల జనార్దన్ గారు. ఇవాళ మన నాయకుడు దామచర్ల జనార్దన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.